డైరెక్ట్ గా పాయింట్కి వస్తాం. ఇది ఒక సినిమాలో ఉందనుకుంటా, డైలాగ్ ఉందా? ఇక అది ఇది వద్దు, డైరెక్ట్ గా పాయింట్కి వద్దాం. కేసీఆర్ నిన్నేను మోసం చేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి 5 ఏళ్లు సాగి మళ్ళా కష్టపడి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో కార్యకర్తలు సొంతంగా డబ్బులు పెట్టి గెలిపించుకుంటూ కోమటిరెడ్డి చౌదరి టికెట్ తీసుకొచ్చారు కదా. నువ్వు అంటున్నావు కదా, నల్లగొండ చెల్లని రూపాయి భువనగిరిలో ఎట్లా పెడతామని చెప్పేసి, చెల్లని రూపాయి నల్లగొండల రూపాయి ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే రూపాయి దేశం మొత్తం మీద ఎక్కడైనా చెల్తాయి. కానీ నువ్వు నగరకెళ్ళి రూపాయి, ఇది దొంగ రూపాయి, అసలు రూపాయి కాదు. ఇది నగరకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని అందరూ మోసం చేసింది కాబట్టి ఇది అసలు నోటు కాదు, ఇది దొంగ నోటు. నువ్వు ఎప్పుడో సార్ నీకు ఈ రూపాయి నిన్ను కూడా మోసం చేస్తుంది. మమ్మల్ని మోసం చేసింది అన్నం పెట్టిన తల్లి లాంటి మమ్మల్ని మోసం చేసినప్పుడు నిన్ను మోసం లేదా? తప్పకుండా మోసం చేస్తే జాగ్రత్తగా ఉండు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఎంపీటీసీ చేసి ఎడిపిటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించి ఇక 5 ఏళ్లు కూడా ఎమ్మెల్యే ఓడిపోతే కూడా నెలకు 70,000 రూపాయలు నేను ఆఫీస్ నుంచి జీతం పంపించేది ఖర్చులకు. 5 ఏళ్లు ఎక్కడ తప్పు చేయొద్దు, కార్యకర్తలను కాపాడుకో, నీకు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆయనకు వచ్చే పెన్షన్ కాక నెలకు 70 రూపాయలు ఇచ్చే 70,000 ఇచ్చేది, ఎప్పుడైనా డబ్బులు కావాలని ఇచ్చేది. మళ్ళీ ఎంతమంది చెప్పినా సరే వీరు మంచోడు కాదు సార్, ఏదో ఓడిపోయాడు కాబట్టి గతలేక మన ఎమ్మడుంటుంది. కానీ అప్పుడు వెంకటరెడ్డి గారు మంత్రి పదవి రాజీనామా చేస్తే ఒకవైపు మన కిరణ్ కుమార్ రెడ్డి తోటి మనం యుద్ధం చేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డిని తమ్ముని తీసుకొచ్చి ఎన్నో రకాల సోదరులు దావత్ చేపించిండు. వీడు దొంగ, వీడు మంచోడు కాదని చెప్పిండు. చాలా మంది చెప్పిండ్రా? నేను చెప్పినా కానీ ఏదో తెలిసి తెలియక చేస్తున్నా, ఏదో చిన్నోడు కదా, మన ఊరోడు కదా, ఒక దళితుడు మనం చాలా క్షమించాలి. నాయకులకు ఉండే అన్నిటికంటే గొప్ప లక్షణం ఏంటంటే మన చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ ఎవరు కానీ తెలిసో తెలియక తప్పు చేసినా సరే క్షమించే గుణం ఉండాలి. ఉండాలన్నా వద్దా? ఎన్నిసార్లు తప్పు చేసినా మనోడే కదా అని చెప్పి క్షమించిన. కానీ చిన్న చిన్న తప్పులు చేస్తారనుకున్నా కానీ తీరా ఎమ్మెల్యే గెలిచి ఉందా, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజకీయ గురువు ఓడిపోయి ఒక దిక్కుంటే పార్లమెంట్ నల్గొండ భోజనం నుంచి వస్తానని నేను చెప్తుంటే కూడా అనుకుంటా మళ్ళా టీఆర్ఎస్ లో పోయిందంటే వాడు మనిషి అన్నట్టేనా? మానవత్వం ఉందా? వేసుకోవాలని చెప్పిండు, బతుకున్నా చచ్చినంతో సమానంగా అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, నా జీవితంలో మొట్టమొదటిసారి 51 సంవత్సరాల మొట్టమొదటిసారి బాధపడ్డా ఎప్పుడంటే చెప్పకుండా చిరుమర్తి లింగయ్య పార్టీ మారినప్పుడు బాధపడ్డాను. ఎప్పుడు బాధపడలేదు. నా భార్య కొడుకు ఎంత బాధపడ్డాడంటే వాళ్ళు చూస్తుండ్రు 2009 నుంచి నేను ఎంత సపోర్ట్ చేసినా అని చెప్పి. ఓడిపోయిన తర్వాత ఎమ్మడి పెట్టుకుని నా తమ్ముడు, నా కుటుంబ సభ్యులు, నీ ఇద్దరు తమ్ముడు లాగా చూసుకుంటా అని చెప్పి 100 సార్లు చెప్పినా లేదా మీటింగ్లలో. మొన్న నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇంటికి వస్తే మా భార్యకి ఇచ్చిండు బీఫాం, నాది దేవుడిలో పెట్టుకొని మొక్కుకొని వచ్చింది దేవుని దగ్గర. మా ఇంటికి వచ్చి మేడం నాది కూడా మీరు దేవుని దగ్గర పెట్టి మొక్కియండి, మీరు మంచి పూజలు చేస్తారు, నాకు కూడా నన్ను కూడా గెలవాలి ముఖ్యం అంటే చిరుమర్తి లింగయ్య బీఫాం మా కొడుకు అల్లుకొని ఇద్దరు కలిసిపోయి దేవుడిలో పెట్టి మొక్కుకొని తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇచ్చి మనం మీ చేతుకొని కొన్ని పైసలు ఇవ్వండి అంటే మంచి చేయంటే కొన్ని పైసలు ఇచ్చి పంపించారు. అటువంటి మనిషి ఒక ప్రేమతోడు నమ్మకంతో దగ్గర తీసి గెలిపిస్తే ఎంత అన్యాయం చేసిండు. నేను మాట్లాడాల్సిన స్థాయి కాదు, దీనికి లింగాన్ని తిట్టాల్సిన అవసరం లేదు, నేను పెంచిన చెట్టుని నేను నరకాల్సిన అవసరం లేదు. ఈ చేతులతో మనం ఎమ్మెల్యే చేసిన అతన్ని. కానీ కాకపోతే బాధ ఎట్లా అనిపిస్తుందంటే ఇప్పుడు ఏమన్నా నమ్మాలన్నా కానీ ఎవరికైనా సహాయం చేయాలన్నా నమ్మకం అనే పదానికి, విశ్వాసం అనే పదానికి అర్థం లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే చిరుమర్తి లింగయ్య. ఏ మనిషిని నమ్మాలన్నా, ఇంత దగ్గర ఉన్న మనిషి ఇంత ద్రోహం చేసిన తర్వాత ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ చేతులు వస్తలో ఆ దుర్మార్గుడు చేసిన పనికి నా మనసు అంత బాధపడ్డది. ఒకసారి మీరు ఆలోచించండి. నా జీవితంలో ఎప్పుడు బాధపడలేదు, నేను ఎప్పుడు భయపడలే, తప్పు చేయలేదు, తల వంచుకోలేదు ఈ రోజు వరకు. కానీ ఒక్కసారి మాత్రం వాడికి గుణపాఠం నేర్పించాలి. వాడికే కాదు కేసీఆర్ కూడా గుణపాఠం నేర్పిస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఒక్క తిరుమతి నిన్నే కాదు,
కుటుంబం లాంటి ఒక్క కుటుంబంలో ఉన్న మా ఇంట్లో చిచ్చుపెట్టి తీసుకుపోయింది కదా. మొట్టమొదటిసారి జీవితంలో 3 వేలు ఆలోచించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మదియాస్కి చేస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ నుంచి చేస్తున్నారు. టికెట్ ఖరారయ్యి దాదాపు రాజధాని దగ్గర 2 టికెట్ డిసైడ్ అయినాయి. చిరుమతిలింగే పోయిన తర్వాత నా మైండ్ లో ఆలోచిస్తున్నా ఏం చేయాలి. నగరికల్ ప్రజల్ని మోసం చేసిండు. మునుగోడు ఎమ్మెల్యేగా నేను ఇంత కష్టపడుతున్నా. ఈ ప్రాంతానికి ముందు భువనగిరి నియోజక ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలవలేదు. మరి ఎవరైతే గెలుస్తారో బాగా ఆలోచించి సోదరు వెంకటరెడ్డి గారిని అడగక ముందే ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని సంతల పశువుల్లాగా కొనుక్కుంటున్నారు. కేసీఆర్ 20 కోట్లు 30 కోట్లు పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు కొనేసిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బతకాలంటే భువనగిరి పార్లమెంట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే గెలుస్తారు, ఇంకెవరు గెలవరని ఫోన్ చేసి చెప్పినాం. హైకమాండ్ చెప్పిండు. మరి మొన్నటిదాకా మీరు మర్యాదకి అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మీ అన్నని రమ్మంటూ లేదని చెప్పి నేను ఒకటే మాట చెప్పినా. నేను మర్యాదకి వ్యతిరేకం కాదు, బడుగు బలహీనకు వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజు సమయం ఎట్లుందంటే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ మీద. కేసీఆర్ అహంభావంతో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం అనేది లేకుండా, ప్రశ్నించే గొంతులం లేకుండా నియంత పాలన చేసి అసెంబ్లీలో కూడా మమ్మల్ని ఎవరిని మాట్లాడలేకుంటే మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటుండ్రు. మరి పార్లమెంటులో కానీ మరి తెలంగాణ ప్రాంతంలో కానీ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఒక సమర్థమైన వ్యక్తులు, తెలంగాణ కోసం చేసిన రాజకీయ మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ప్రజల నోట్లలో ఉన్న వ్యక్తి అయితే తప్పకుండా తెలంగాణ ప్రజలు భువనగిరి ప్రజలు గెలిపిస్తారని చెప్పి వాళ్లకు 1కి 4 సార్లు చెప్పి వెంకటరెడ్డి గారికి తర్వాత చెప్పి బతులాడి నువ్వు భువనగిరికి రావాలి. ఈ నగరికెళ్ళి ప్రజలు అనాథలైపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నిర్ణయం చేసిన మోసానికి బాధపడుతుండ్రు, నువ్వు ఎంపిక పోయాలని చెప్పడం జరిగింది. సోదరులారా, మీరు అదృష్టవంతులు. ఒక మోసగాడు పోయినందుకు 2 అన్నదమ్ములు మీకోసం వచ్చినాం. మీకు పోయింది ఒకడు మంచి వ్యక్తి కాదు, 2 మంచి వ్యక్తులు 2 అన్నదమ్ములు మీకోసం వచ్చినాం. అంటే ఏదైనా మన మంచి కోసం అని సామెత ఉందంట భగవంతుడి దగ్గర. ఏదైనా మంచి కోసం అన్నట్టు వాడు పోవడమే శనిపోయినట్టు అయిపోయింది. మీకు పీడ వేడైపోయింది. నేను చెప్తున్నా, మీకోసం ఉంటాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకుంటాం, పేదరికంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. నేను మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నా, మీరు అత్యధిక మెజారిటీ కల్పించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా అన్నదమ్ములో మీ ఇద్దరికి 2 కళ్ళలాగా, మాకు మునుగోడు నియోజకవర్గ నగరికల్ 2 కళ్ళలాగా మీకోసం ఉంటాం. మా సొంత ఊరు, మీ పక్క ఊరు నగరికల్ నియోజకవర్గం అంటే మా కొత్త కాదు, మా అమ్మమ్మ ఊరు నగరికల్లు. నోవుల మా అమ్మమ్మది నోవుల. నేను చిన్నప్పుడు పెరిగింది నోవుల పన్నాల ఊడవుల. మా ఊరు నాకడపల్లి. ఇక నేను ఎక్కడ పోతాం? మిమ్మల్ని లాగా మీకు ఎక్కడ పోతావా? ఏడిగోనో రాబోయే రోజుల్లో ఇప్పుడు మునుగోడు గడ్డ మీద ఎవరేసినా ఇప్పుడు మీరందరూ కూడా 15 రోజులు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మెజార్టీతో వెంకటరెడ్డి గారిని గెలిపిస్తే భువనగిరి కిల్ల మీద వాళ్ళ కాంగ్రెస్ జెండా ఎగురొస్తామని చెప్తాను. మీరు తెలంగాణ మొత్తం అందరూ అంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ కార్యకర్తల్ని కాపాడుకుంటారు, కష్టాల్లో ఉన్న ఆదుకుంటారు. ఏదైనా సరే వాళ్ళని విషయం నేర్చుకోవాలి. లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే పోటీ చేయమని చెప్పి ఇతర స్టేట్మెంట్ ఇస్తే తెలంగాణలో ఉన్న అందరు లీడర్లు నాకు ఫోన్ చేసిండ్రు. ఎంతో మంది దళితులు ఫోన్ చేశారు. వాళ్ళు లింగయ్య ఎంత అదృష్టవంతుడు, మీరు కూడా మీ జిల్లాలో పుట్టినా అయితే సార్ మా దగ్గర ₹1 ఖర్చు పెట్టండి మా కోసం అని అన్నారు. మీరు ఎంత మంచోళ్ళు, ఆయన ఎంత అదృష్టవంతుడు, మాకు ₹1,00,000 ఇచ్చే భావనమే లేదు. మీరు టికెట్ ఇవ్వకపోతే ఎవరైనా సరే నాయకులు భార్య కోసమో కొడుకు కోసమో బిడ్డ కోసమో టికెట్ పెడతారు. కానీ మనం నమ్ముకున్న ఒక దళితులకు టికెట్ ఇవ్వకపోతే మేము త్యాగం చేసేందుకు ముందుకు వచ్చి ఉంటే మీరు అర్థం చేసుకోండి. మా రక్తం అది. నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా మేము మోసం చేయం. అటువంటి వాళ్ళని ఈరోజు చెప్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తుందంటే ప్రసన్న కుమార్ చెప్పిండు. ఏమన్నాడు? అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదు. అందరినీ ఆయన 20 కోట్లు తెచ్చుకుండు. దానిలోకి వెళ్ళి 10 కోట్లు మంచుతారట. 10 కోట్లేమో ఆస్తులు కొనుక్కుండు, 10 కోట్లేమో 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటున్నాడు. మరి సర్పంచ్ గారికి ఇట్లా 50 కోట్లు ఇచ్చినా పోతాయా? వీరోజు 3 ఏళ్ళు ఇన్ని తిప్పలు పెట్టి సస్పెండ్ చేస్తేనే నా ప్రాణం పోయినా పోను అన్నదమ్ములు పోతానన్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ డబ్బుల కోసం ఆత్మగౌరవాన్ని చంపుకొని అమ్ముడు పోరు.
తెలంగాణ కోసం మనం ఎట్లా ఉన్నాం? సీమాంధ్ర ముఖ్యమంత్రి చేతిలో మనకు అన్యాయం దొరికింది, అది వరుణ ఆహ్వానిస్తామని చెప్పి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి ఒక ఎంపీగా పార్లమెంట్ లో నేను పోరాటం చేసి సోనియా గాంధీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీ ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చాం. మనం బతికేది ఆత్మగౌరవం. ఒక పూట తిన్నా కానీ ఒక తలెత్తుకొని బతకాలనుకుంటాం, గర్వంగా బతకాలనుకుని వస్తే డబ్బు కోసమా దేనికోసం అమ్ముడుపోయే మనస్తత్వం మన నల్లగొండ జిల్లా ప్రజలు అసలు కానే కాదు. ఒకప్పుడు కూడా నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్ల అంటారు నల్లగొండ జిల్లాని, అటువంటి రక్తం మనది. కాబట్టి సోదరులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు 15 ఏళ్ళు కష్టపడాలి. వాళ్ళు దుర్మార్గులు, డబ్బు అధికారం అహంకారంతో గెలవాలని చూస్తుండ్రు. తెలంగాణ సమాజం మొత్తం ఏ పార్లమెంటు గురించి ఆలోచించలేదు కానీ భువనగిరి పార్లమెంటు గురించి ఆలోచిస్తుంది. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. లక్షల మంది, ఒక్క నగరికల్ నియోజకవర్గం కాదు, ఒక భువనగిరి పార్లమెంట్ కాదు. ఒకవేళ మీ ఇద్దరు అనగమలో ఒకరు ఒక్కసారి బయటకు వెళ్తే, ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే టీఆర్ఎస్ 100 మంది వచ్చినా మనకు సరిగిపోలేదు. 100 మంది. కేసీఆర్ మన రాఘవరెడ్డి చెప్పిండు, కేసీఆర్ కేటీఆర్ 100 మంది చెంచాగాలను తీసుకొని వచ్చినా ఒకవైపు మీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు 100 మందిని రమ్మనుంది, 1 కోటి మంది మా వెనకాల నడుస్తారు. 1 కోటి మంది వస్తారు తెలంగాణలో. నేను చెప్తున్నా, మంచితనానికి మానవత్వంతో పేదల కోసం ఆలోచించే మనుషులు, రాజకీయాల కోసం, అధికారం కోసం, పదవుల కోసం 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, ఇంటింటికి ఉద్యోగం చేస్తాం, అన్ని చెప్పిన మనిషి ఏమంటారు? నేను ఎప్పుడన్నా ఇల్లు ఎక్కడ కట్టిస్తున్నా, పైసలు ఎక్కడ ఉన్నాయి అని మాట్లాడుతున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారం ఉన్నదని చెప్పి మాటలు చెప్పి లేదు, కోట్ల రూపాయలు దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం. తప్పక మనకు మంచి రోజులు వస్తాయి. రాబోయే రోజులు మనమే తప్పకుండా 15 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీరు నగరికల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గం లింగయ్య చేసిన మోసానికి ఏ విధంగా కసి చూపించాలంటే కేసీఆర్ కేటీఆర్ కు నగరికల్ ప్రజలు చూపించిన ఓట్లతోటి మైండ్ బ్లాంక్ అయిపోవాలి వాళ్ళిద్దరికి. ఎందుకంటే మన సొంత నియోజకవర్గంలో సొంత అభ్యర్థిని బలం కల్పించే అభ్యర్థిని మోసం చేసినందుకు నగరికల్ ప్రజలు కేసీఆర్ కు ఆ విధంగా బుద్ధి చెప్పాలని మీరు ఓట్లేసి అంత మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ ప్రతి ఒక్కరు Subscribe us and press the bell icon for more interesting updates.